ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు బిగ్ మిస్టేక్ చేసినట్టే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సైడ్ వెళ్ళాలి అనే ప్లాన్ చేస్తున్న వాళ్ళకి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇంకా మెయిన్ అప్డేట్లోకి వెళ్తే, తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్స్కి ఎంట్రన్స్ కోసం కండక్ట్ చేసే EAPCET 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్లికేషన్ డేట్స్ వచ్చేసేసి February 19, 2026 టు April 4, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. వితౌట్ లేట్ ఫీతో అప్లై చేసుకోవచ్చు. మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఎర్లీగా అప్లై చేయడం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ దాకా ఉంటే సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాంతోపాటు మనం అప్లికేషన్ చేసే అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ కూడా జరగవచ్చు. ఇంకా ఎగ్జామ్ డేట్స్ చూస్తే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి May 4th నుంచి May 5th వరకు ఉండొచ్చు. తర్వాత ఇంజనీరింగ్కి May 9 నుంచి May 11 వరకు ఉంటాయనే క్లారిటీ ఇచ్చారు. ఈ ఎగ్జామ్స్ని 2 షిఫ్ట్స్గా కండక్ట్ చేస్తారు. ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఇంకొకటి ఈవినింగ్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసేసి మార్నింగ్ 9 to 12 PM అండ్ ఆఫ్టర్నూన్ 3 to 6 PM. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డే ఉంటుంది. ఇప్పుడు ఫీజ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ST అండ్ SCs అండ్ PH క్యాండిడేట్స్కి 500 అండ్ రిమైనింగ్ కేటగిరీ లైక్ BC, OC వాళ్ళకి 900 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. పేమెంట్స్ అనేది మీరు మీ సొంతంగా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు, లేదా మీ నియర్లో ఉన్న TG ఆన్లైన్ సెంటర్స్లో అయినా చేయొచ్చు. విద్యార్థులకు ముఖ్య గమనిక, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మీ డ్రీమ్ కాలేజ్కి మీరు ఫస్ట్ స్టెప్ ఇది. ఎలిజిబిలిటీ, సిలబస్ డీటెయిల్స్ అన్నీ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసి ఏ మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే చాలా మంచిది. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్లో మీ స్ట్రీమ్ ఇంజనీరింగా, అగ్రికల్చరా, ఫార్మసీయా అని మెన్షన్ చేయడం మర్చిపోకండి. దీంతో పాటు మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి. మీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ఆస్పెక్ట్స్.